ఏలూరు జిల్లా సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కొనసాగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఉమ్మడి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పేరాభక్తుల రాజశేఖర్ 77,461 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజశేఖర్కు 1,24,702 ఓట్లు రాగా దిట్ల రాఘవులకు 47,241 ఓట్లు సాధించారు. కాగా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కుమారుడు సుందర్ 16,183 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. వీరితో పాటు పోటీ చేసిన 31 మందికి 1000 లోపు మాత్రమే ఓట్లు పడగా 19,789 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. విజయం సాధించిన పేరాభక్తుల రాజశేఖర్ మాట్లాడుతూ తనను నమ్మి ఓటు వేసిన మరియు ఓటు వేయించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ ఇద్దరికి గుడ్ కమరడరీ. దట్స్ నైస్. థాంక్యూ. నేను కూడా కొన్ని అడ్వైజ్ చేసి అందరికీ నమస్కారం అండి. మరి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుడిని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కాకినాడ డివిజన్ ఆధ్వర్యంలో జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని మంగళవారం ఎస్సీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ డివిజన్ కాకినాడ ఆధ్వర్యంలో జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని కాకినాడ డివిజన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎస్సీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈపీడీఎస్ఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కాకినాడ జి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో లైన్మెన్లు అందించే సేవలు అమోఘమని అన్నారు. విద్యుత్ శాఖలో లైన్మెన్లు పునాది వంటివారని అన్నారు. జాతీయ లైన్మెన్ల దినోత్సవం రోజున వారిని సముచితంగా గౌరవించడం మంచి సాంప్రదాయమని అన్నారు. విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన లైన్మెన్లను విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఈ వీరభద్రరావు, అధికారులు రాజగోపాల్ చౌదరి, టి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్స్ ఎవరైతే వచ్చి ఉన్నారో నా తోటి ఇంజనీర్స్ ఏడి డిప్యూటీ కూడా ఇలా చూడండి అందరూ ఒకసారి రెడీ, ఒకసారి రెడీ ఓకే సార్, ఇలా చూడండి ఒకసారి అందరూ ఇక్కడ చూడండి. రెడీ సార్, రెడీ సార్, రెడీ. అదేవిధంగా రెడీ ఇలా చూడండి సార్ అందరూ ఒక్కసారి ఇలా చూడండి. ఓకే రెడీ, ఇలా చూడండి సార్. లైన్మెన్ కేటగిరీలో 3 PLV సార్ ఇలా చూడండి ఒకసారి బాబు, ఒకసారి ఇలా చూడండి.
ఇలా చూడండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టాఫ్ లైన్ మ్యాన్ అని కాదు, మన స్టాఫ్ అందరిగా మనకు చాలా గర్వించదగిన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో మన డిపార్ట్మెంట్ గుర్తింపు లభించింది. ఏంటి లైన్ మ్యాన్ దివస్ జాతీయ స్థాయిలో మన ప్రభుత్వం కల్పించి చేస్తున్నట్టు దాని అర్థం మనల్ని ఖచ్చితంగా గుర్తించినట్టు. సో ఆ గుర్తింపు తగ్గట్టుగా మనం కూడా మసులుకుని అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తా ఇట్ ఇస్ సేఫ్ గా మన వర్క్ ప్రాసెస్ అంతా మనం అటెండ్ అయ్యి సేఫ్ గా మన వర్క్ చేసుకుని మనతో పాటుగా ఏంటంటే మనం చేసే పని అనేది మన భద్రతే కాకుండా కన్జ్యూమర్స్ భద్రత కూడా. ఇప్పుడు లైట్స్ కండక్టర్ లైట్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఏ కండక్టర్ అయినా రోడ్డు మీద తెగిపడడం ఇటువంటి జరిగింది అనుకోండి, మనమే కాదు మనం చేసిన వర్క్ వల్ల ఎదుటి కన్జ్యూమర్స్ కూడా ఇబ్బంది పడతారు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా మన గౌరవ ఎస్సీ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ కమింగ్ 1 year కూడా ఎవరి సెక్షన్ లో వాళ్ళు ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండేటట్టుగా పనిచేస్తామని చెప్పేసి మన ఓన్ తీసుకుని పనిచేస్తారని అందరికీ చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు లైన్మన్ దివస్ అంటే ప్రతి సంవత్సరం మార్చి 4వ తారీఖున లైన్మన్ దివస్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ వారు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ తారీఖున ప్రతి మార్చి 4 ప్రతి సంవత్సరం కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్మెన్స్ని వారిని అప్రిషియేట్ చేయడం, వారికి ఆ లైన్మెన్స్కి సంబంధించి వాళ్ళకి అందులో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి వాళ్ళకి సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం ఇలా ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది. సో ఈ లైన్మెన్ దివస్ సందర్భంగా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్మెన్స్కి వారికి సేఫ్టీ కానీ వారు సేవ సురక్ష 3 థీమ్ ఇవ్వడం జరిగింది. సో వారికి సేవ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సురక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి వాళ్ళు బెటర్ సర్వీసెస్ ఇచ్చేటట్టుగా వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. సో ఈ రకంగా కాకినాడ డివిజన్ ఈరోజు కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి లైన్మెన్ స్టాఫ్ అందరినీ పిలిచి లైన్మెన్ క్యాడర్ అందరినీ వారిలో కొంతమందికి అప్రిషియేషన్స్ అయ్యి చూడాలి. జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ పోటీలను కాకినాడలోని శ్రీమతి పైండ సత్యరాజ్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగిందని జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తెలిపారు. జాతీయ సైన్స్ వారోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక పైండ సత్యరాజ్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాల సాలిపేటలో జాతీయ సైన్స్ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో జిల్లా సైన్స్ క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికసిత్ భారత్లో విజ్ఞానం, నూతన ఆవిష్కరణల్లో గ్లోబల్ నాయకత్వానికి భారత యువతను శక్తివంతం చేయడం అనే అంశాలపై పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలకు 32 పాఠశాలల నుంచి 218 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ పోటీలు సహకరిస్తున్నాయని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్, సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావు సహకారంతో ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని జె సుబ్బలక్ష్మి, విఎస్వి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సైన్స్ క్విజ్ని శ్రీమతి పిఎస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సాలిపేటలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ పట్ల
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమం సహకరిస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన జిల్లా విద్యాశాఖ అధికారి బి రమేష్ గారు, అదేవిధంగా సమగ్ర శిక్ష ఏపీసీ గారు వేణుగోపాలరావు గారు, అదేవిధంగా మన జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకుని సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 25వ తారీఖు నుండి మన జిల్లాలో అన్ని పాఠశాలల్లో జాతీయ సైన్స్ వారోత్సవాలు అనేవి మన జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 25వ తారీఖున ప్రతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రతి పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్స్, సెమినార్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయిలో పోటీలకు సంబంధించి మార్చి 1వ తారీఖున హై స్కూల్స్కి సంబంధించి 8వ తరగతి 9వ తరగతి పిల్లలను ఆన్లైన్లో ఒక క్విజ్ ద్వారా వాళ్ళని ఆన్లైన్లో క్విజ్ రాయించడం జరిగింది. వాటికి సంబంధించి 2000 మంది పిల్లలు ఈ క్విజ్లో పాల్గొనడం జరిగింది. వారిలో 8th క్లాస్ నుంచి టాప్ 50, 9th క్లాస్ నుంచి టాప్ 50 ఎంపిక చేసి ఈ రోజున మనం జిల్లా స్థాయిలో ఒక క్విజ్ కాంపిటీషన్ అనేది రిటర్న్ టెస్ట్ పెట్టడం జరిగింది. దానికి అనూహ్య స్పందన లభించడం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి అన్ని మండలాల నుంచి 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. నిన్నటి రోజున కూడా మనం పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ పెడితే 33 స్కూళ్ళ నుండి 232 మంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా మంచి పోస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వడం, డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు కూడా అద్భుతమైన చిత్రాలు గీయడం జరిగింది. మరి జిల్లా స్థాయిలో ఈ సైన్స్ సంబరాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి వారు పిల్లి రమేష్ గారు ఆదేశించడం జరిగింది. అలాగే మన ఏపీసీ గారు వేణుగోపాలరావు గారు కూడా చక్కని సహకారం అందించి మన కార్యక్రమానికి తోడ్పాటు అందించడం జరిగింది. ఆయనకి అలాగే జిల్లా విద్యాశాఖాధికారి వారికి, జిల్లా ఉప విద్యాశాఖాధికారులు వెంకటేశ్వరరావు గారికి, అలాగే శర్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సైన్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులకి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలో సైన్స్ ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా సైన్స్ సంబరాలని వారోత్సవాన్ని జరపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జిల్లా సైన్స్ అధికారిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురంలో 150 సంవత్సరాల క్రితం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్ నిర్మించిన డాక్టర్ ఈజీ స్మిత జ్ఞాపకార్థం మెమోరియల్ హాల్ ప్రారంభం. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆమె అందించిన వైద్య సేవలు చిరస్మరణీయమని కొనియాడిన పలువురు దైవజనులు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ ఘన విజయం. 1,24,702 మొదటి ప్రాధాన్యత ఓట్లతో సమీప ప్రత్యర్థి దిట్ల వీరరాఘవులపై 77,461 ఓట్ల మెజారిటీతో విజయ దుందుబి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి. రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పాలన అందిస్తారనే దానిపై ఇప్పటికీ స్పందించకపోవడాన్ని తప్పుపట్టిన వైసీపీ కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు రఘురాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.